అనే మాట అక్షరాల ప్రూవ్ చేశాడు పౌలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువు. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారు యూదులా, నేను కూడా యూదుడనే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడనే. 24 నుంచి చదువునానా. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒక్క చిన్న మాట పడితేనే ఇక ఎందుకునే బతికేది సత్యపోయిద్ది అంటావు సమాజంలో. కానీ యేసయ్య బిడ్డగా ఉండి పౌలు 5 సార్లు అందరి ముందు, సభ్య సమాజం ముందు 5 సార్లు కొట్టారు బెత్తాలు, 40 దెబ్బలు. 3 బెత్తములతో కొట్టబడి తిని. 5 సార్లు ఏమో 39 కాడికి, ఒక రౌండ్కి 39 కాడికి 5 సార్లు తిన్నాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టారు, రెల్లు బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. చచ్చిపోయాడని వదిలేశారు ఊరు బయటికి లాగి, కానీ బతికి బయటపడ్డాడు. 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని. 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడ్డాడు. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఎక్కడ దిక్కు దేశాలు లేక అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఆపద 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 ఆపద. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతో. ఒక్కొక్కసారి ఏమో ఉపవాసం, ఆహారం ఉండి కూడా తినలా. ఒక్కోసారి ఆహారం లేదు, కడుపు నిండా ఫుడ్ లేదు. ఒక్కోసారి ఫుడ్ ఉన్నా ఉపవాసం ఉండి తినలా. చలితోనూ దిగంబరత్వంతోనూ అన్నాడు, చూసారా? దిగంబరత్వం అంటే ఏమిటయా? ఒంటి మీద బట్ట కూడా లేని పరిస్థితి. అంటే అంతగా దేవుని ప్రేమించి, అంతగా దేవునికి అంకితం అయిపోయాడు. ఎంత ప్రేమించాడంటే ఇక ఆయన స్వీయ మహిమను అస్సలు వెతకలేదు. ఎటు పోయినా, ఎటు తిరిగినా ఆయన గౌరవాలు, ఘనతలు కోరలేదు. ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఘనత పొందుతున్నాం, గౌరవం పొందుతున్నాం. పాట రాసి లేదా వాక్యం చెప్పి ఏదన్నా అద్భుతం మన ద్వారా జరిగితే, అది పాట కానీ, ఉపదేశం కానీ, అద్భుతం కానీ, ఏదన్నా సేవ కానీ, ప్రతి దాన్ని అడ్డం పెట్టడం, మనం ఘనత పొందటం. అయ్యగారు పనోడు, అమ్మగారు పనిగత్తె, లేకపోతే అయ్యగారు పనోడు, అబ్బాయి గారు పనోడు అని పేరేమో దేవుడిది, మహిమేమో మనకి అన్నట్టు అయిపోయింది మన బతుకులు. కానీ ఆనాడు భక్తులు అవేవి ఆశించాల. పుట్టుకుంటే అయినా మనుషుని స్వస్థపరిచి